లాస్ట్ టైం వచ్చినప్పుడు చూపించిన కదా, దాదాపు 3-4 ఇయర్స్ నుంచి ఖాళీగా ఉంటుందని చెప్పేసి ఇది ఓన్లీ నిమ్మ చెట్లే ఉంటాయి. వాటికి కూడా పైప్ లైన్ ఉండదు, ఏముండదు, కాబట్టి చాలా కష్టమవుతుంది నీళ్ళు కట్టడం. సో వాటితో పాటు వేసిన చెట్లు ఇవి ఇంకా ఇట్లే ఉన్నాయంటే యూ కెన్ ఇమాజిన్. ఎందుకు అంటే వాటర్ సరిగ్గా లేకుంటే ఎట్లా పెరగలేవు కదా. సో చాలాసార్లు చెప్తుంటా ఏదో ఒకటి ఏరి అని చెప్పేసి. సో అట్లీస్ట్ కూరగాయలన్నా పెట్టుకుంటే ఆర్గానిక్ తినొచ్చు, మంచి టేస్ట్ ఉంటాయి అవి, ప్లస్ మనకి ఫైనాన్షియల్గా కూడా సేవ్ అవుతుంది డబ్బులు బయట పెట్టుకునే బదులు అని చెప్పినా కానీ అంత పట్టించుకోరు మా వాళ్ళు. బట్ ఎనీవే ఏదైనా ఉంది అంటే చిన్న చిన్న గార్డెన్స్ పెట్టుకొని చిన్న చిన్న టెర్రస్ మీద కూడా చిన్న చిన్న బ్యాగులు పెట్టుకొని కూరగాయలు పండిస్తుంటారు చాలామంది, నేను చూసిన. బట్ ఇంత ల్యాండ్ ఉండి ఇంత చూసుకుంటా వ్యవసాయం చేసుకుంటా బయట కూరగాయలు కొనుక్కుంటున్నారు, బయట అవి కొనుక్కుంటున్నారు, ఇవి కొనుక్కుంటారు అంటే దానికి మించిన దిక్కుమాల పని కొట్టుండదు. సో ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా ఏంటంటే, మీకు వ్యవసాయం కనుక ఉండుంటే మాత్రం ఏవైతే పండించగలుగుతారో, అంటే ఎవరైతే పండించి అమ్ముకుంటారో ఎవరి దగ్గర కొనుక్కోకుండా అన్నీ మీ దగ్గరనే, ఈవెన్ దో వెజిటేబుల్స్ ప్లస్ స్పైసెస్ ప్లస్ ఫ్రూట్స్ అన్నీ కూడా A to Z మన ఇంట్లోకి కావాల్సిన వరకు మాత్రం మనం పండించుకునేటట్టు చూసుకోండి. ఎందుకంటే బయట ఈ డబ్బుల విషయం పక్కన పెడితే బయటకు వెళ్తే కల్తీ అనమాట. ఆ కల్తీలు తిని ఈ హెల్త్ బాగాలేక ఇది అది అన్ని రీజన్స్ వస్తుంటాయి, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో మ్యాక్స్ ట్రై టు ఈట్ హెల్తీ ఫుడ్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ తినమని చెప్పేసి ఇన్స్టామార్ట్ నుంచి, రత్నదీప్ మార్ట్ నుంచి, దాని నుంచి దీని నుంచి ఆర్డర్లు పెట్టుకోకుండా పండించుకొని తినండి. ఆ పండించే ప్రాసెస్లో, ఆ తినే ప్రాసెస్లో, ఇదంతా చేసే ప్రాసెస్లో మనకు ఒక వర్కౌట్ అవుద్ది అండ్ మంచి హెల్తీ ఫుడ్ కూడా తింటాం.